హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రొఫెసర్ వి రామకృష్ణ విరచిత అంశంగా మత సంస్కరణ మత పునరుద్ధరణనే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మత సంస్కరణ మత పునరుద్ధరణనే. ఇక వినండి. మత సంస్కరణోద్యమాలు మానవ జీవితంలో ప్రధాన భాగంగా మతం అనాది నుంచి పరిగణన పొందుతూ వచ్చింది. సామాజిక అవసరాలతో అవసరం లేకుండా మతం పుట్టుక మానవుడి అజ్ఞానంతో భయోందోళనలతో మొదలైంది. క్రమేపీ ఇది సమాజంలో ప్రబల శక్తిగా, ముఖ్యంగా మానవులను తన ఆధీనంలో ఉంచుకునేట్లుగా రూపొందింది. ప్రజల మనోభావాలపై దానికి ఉన్న పట్టును గ్రహించి తమ స్వప్రయోజనాలకు వాడుకోవడానికి సమాజంలోని కొన్ని వర్గాలు, పాలక వర్గం, పురోహిత వర్గం తయారయ్యాయి. మతం వీరికి ఒక సిద్ధాంతపరమైన సాధనంగా తయారైంది. మతంతో పాటు దైవం, మరో జన్మ, పాపపుణ్యాలు, మోక్షం, ముక్తి ఇలాంటి అనేక పారమార్థిక భావాలు తలెత్తాయి. వీటి చుట్టూ మానవ జీవితాన్ని పుట్టుక నుంచి మరణించే వరకు నిర్దేశించే ఎన్నో రకాలైన పూజలు, పునస్కారాలు, క్రతువులు తామర తంపరగా పెరిగాయి. మత సారాన్ని వాస్తవంలో అర్థం చేసుకోకపోయినా అది అందించిన ఊరట, మనశ్శాంతి అప్పుడు ఇప్పుడు కలిగిస్తున్న మాట వాస్తవం. ఇవి నిజం కావని, కేవలం తాత్కాలిక మానసిక శాంతిని మాత్రమే ప్రసాదిస్తాయి అని ప్రజలకు తెలిసినా దాన్ని గూర్చి పట్టించుకోకపోవడం మామూలైంది. మతాన్ని అనుసరిస్తూనే భౌతిక జీవితాన్ని ప్రజలు విస్మరించలేదు. అది వారి మనుగడకు అవసరం కాబట్టి. ఒక్కోసారి మానవుని భౌతిక జీవితంలో అభివృద్ధి లేనప్పుడు దానికి కారణాలను మతం ద్వారా చెప్పించి ప్రజల చైతన్య శక్తిని దెబ్బకొట్టారు. భౌతిక పరిస్థితులు బాగా మెరుగైన సందర్భాల్లో కూడా ఆయా వర్గాలు వాటిని కాపాడుకోవటం కోసం మతాన్ని ఆశ్రయించారు. మొత్తం మీద మతం మానవుడి భౌతిక, మేధోపరమైన పెంపుదలకు తోడ్పడకపోగా వాటిని నిరోధించేందుకే కృషి చేసింది. మతంలోని పెడధోరణులను అరికట్టి సంస్కరించి దాని సారాన్ని ప్రజలకు అందించాలన్నదే మత సంస్కర్తలు చేసిన కృషి. ఇది ఉద్యమాల రూపంలో, ఒక్కోసారి కొత్త మతాల రూపంలో, లేక మత శాఖల రూపంలో వెల్లడైంది. ఈ ఉద్యమాలు మతరహితమైనవి కావు, మత వినాశనాన్ని కోరినవి కావు. మతం ఎలా, ఏ రూపంలో ఉండాలి అన్నది వీటి ముఖ్యోద్దేశం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటి లోకాయత సిద్ధాంతాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని సంస్కరణోద్యమాలు మత పరిధిలో, మతానికి లోబడి మతపరంగా జరిగినవే. ఈ అంశంలో క్లుప్తంగా చెప్పదలుచుకుంది ఆధునిక కాలంలో, ముఖ్యంగా 19వ శతాబ్దంలోని మత సంస్కరణోద్యమాల గురించి మాత్రమే. ఇందులోనూ కేవలం ఉద్యమాల పుట్టుకకు తోడ్పడిన చారిత్రక నేపథ్యాన్ని గూర్చి, వాటి స్వభావ ప్రభావాల గూర్చి చర్చిస్తాను. 19వ శతాబ్దపు మత సంస్కరణోద్యమాలు పాశ్చాత్య భావజాల ప్రభావంతో పుట్టాయి అనడం చారిత్రకంగా సరికాదు. ఇంతవరకు వాడుకలోనున్న ఈ సిద్ధాంతం వలస పాలనను పరోక్షంగా సమర్థించే చరిత్ర రచన కుట్రలో భాగం మాత్రమే. పాశ్చాత్య భావజాలంలోని ప్రజాస్వామ్య, ఉదార, శాస్త్రీయ భావాలు ఐరోపా దేశాల్లో సంభవించిన
పునరుజ్జీవన మత సంస్కరణలు భారతదేశంలోని మేధావులు ప్రభావితం చెయ్యలేదని చెప్పటం కూడా అచారిత్రకమే. అయితే మేం చెప్పేది ఈ మత సంస్కరణలు పై ప్రభావం వల్ల మాత్రమే రాలేదంటున్నాం. కార్ల్ మార్క్స్ వివరించినట్లు భారతదేశంలో బ్రిటిష్ పాలన చారిత్రకంగా 2 కర్తవ్యాలను నెరవేర్చింది. ఒకటి, అన్ని విధాలా వెనుకబడ్డ కాలం చెల్లిన భారతీయ సమాజాన్ని రూపుమాప పూనుకోవడం. 2, దాని స్థానంలో కొత్త సమాజ స్థాపనకు బీజం వేయడం. విధ్వంసకర పునరుజ్జీవన పాత్రలుగా కార్ల్ మార్క్స్ వీటిని వర్ణించాడు. ఈ పై విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం ఏమంటే, వలస పాలకులు తమ ఆర్థిక, రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, పాలనాపర సంస్కరణల ద్వారా భారతీయ సమాజ చట్రంలో కొన్ని మౌలిక మార్పులను తెచ్చారు. వీటి పూర్తి వివరణ ప్రస్తుతం ఇక్కడ అవసరం అనుకున్నా సాధ్యం కాదు. కానీ వీటి ఫలితం మాత్రం గమనించాలి. నూతన సామాజిక వర్గాలు, శక్తులు పుట్టుకొచ్చాయి. ఒకవైపు వలస పాలకుల ప్రయోజనాలు, మరోవైపు ఈ కొత్త వర్గాల ఆలోచన విధానం, ఆకాంక్షలు భారతీయ సమాజంలో మత, సామాజిక, సాంస్కృతిక కదలికకు దోహదం చేశాయి. ఈ మార్పుకు ఆ తర్వాత రాసాగిన రాజకీయ చైతన్యానికి పాటుపడ్డ ముఖ్య వర్గం మధ్యతరగతి. ఇందులోనూ ప్రధాన పాత్ర వహించింది విద్యావంతులైన మేధావులు. ముఖ్యమైన మత సంస్కరణలకు దారితీసిన మరో అంశం భారతీయ సమాజంలో భాగంగా క్రీస్తు పూర్వం నుంచి అనుచానంగా వస్తూ ఉన్న అసమ్మతి, నిరసన భావాలు, వాటి ద్వారా వచ్చిన ఉద్యమాలు. ఏ మానవ సమాజము స్తబ్దుగా నిలవనీరులా ఉండదు. బాహిరంగా, అంతర్గతంగా ఎన్నో ఒత్తిళ్లకు, మార్పులకు మానవ సమాజాలు గురవుతూ ఉంటాయి. ఈ సార్వజనీన చలన సూత్రానికి భిన్నమైందిగా భారతీయ సమాజాన్ని వలస చరిత్రకారులు వర్ణించటం అసత్యమైన విడ్డూరం మాత్రం కాదు. జైన, బౌద్ధ మతోద్యమాల కాలం నుంచి, అలాగే మధ్యయుగాల్లోని భక్తి, సూఫీ శాఖలు, అట్లాగే 18వ శతాబ్దంలో దేశమంతా అల్లుకుపోయిన వందలాది వివిధ మత శాఖలే దీనికి ఉదాహరణలు. హిందూ మతం కేవలం పై అంశాలకు, అంటే అర్థం లేని ఆడంబరాలకు, పూజలకు, పునస్కారాలకు, మూఢనమ్మకాలకు, సాంఘిక దురాచారాలకు ఆలవాలమై దానిలోని అసలు దినుసును కోల్పోయి ఒట్టి పిప్పిలా తయారైనప్పుడు తమ అసమ్మతిని, నిరసనను బలంగా ప్రకటిస్తూ వాటిని ప్రతిఘటించడానికి ముందుకొచ్చినవే ఈ సంస్కరణోద్యమాలు. 18వ శతాబ్ది సాధారణంగా చీకటి యుగంగా పరిగణిస్తూ వచ్చారు. భారతీయ సమాజం రాజకీయంగా అనైక్యతకు గురైందని చెబుతాం. ఇది పైకి నిజమే అనిపించినా ఇందులో ఇమిడి ఉన్న ఇతర అంశాలను చూడాల్సి ఉంది. మొఘలాయి సామ్రాజ్య పతనం 1707 సంవత్సరం నుండి, అంటే ఔరంగజేబు మరణంతో ఆరంభమైందని, ఆ తర్వాత దేశం నలుమూలల్లో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడి ఒక కేంద్రీయ రాజ్యాధికారం గతించిందని చరిత్రలో చెప్తాం. ఇది నిజమే. అయితే మొఘల్ సామ్రాజ్య పతనం ఔరంగజేబు జీవించి ఉన్నప్పుడే ఆరంభమైంది. కేంద్రీయ రాజ్యాధికారం నశించిన అనేక స్థానిక స్వతంత్ర రాజ్యాలు, అదే మైసూర్, బెంగాల్, హైదరాబాద్ మొదలగునవి ఏర్పడి అన్య రంగాల్లోనూ అభివృద్ధి సాధించి ఆ దేశ ఆర్థిక పటిష్టతకు, సాంస్కృతిక వికాసానికి తోడ్పడ్డాయి. ఆర్థికంగా పెట్టుబడిదారీ విధానానికి ముందు ఉండే పరిస్థితులు ప్రోటో క్యాపిటలిస్ట్ నెలకొన్నాయి. పాశ్చాత్యులు అభివృద్ధి చెందిన తమ శాస్త్రీయ, సాంకేతిక,
సైనిక బలగంతో వచ్చి భారతీయ సహజ ఎదుగుదలను మధ్యంతరంగా తుంచివేయకుంటే భారతదేశం తనదైన సొంత తరహాలోనే ఆధునిక పెట్టుబడిదారీ యుగంలోకి ప్రవేశించి ఉండేది. రాజకీయ ఆర్థిక పరిస్థితులు అలా ఉంటే మత సాంస్కృతిక పరిస్థితుల్లో భారతదేశం వెనకబాటుతనాన్ని ప్రదర్శించలేదు. సాంస్కృతికంగా కొత్తగా ఏర్పడ్డ ప్రాంతీయ స్వతంత్ర రాజ్యాల్లో దేశీయ భాషలు సాహిత్యం వికసించింది. పద్యవాంగ్మయం నుండి గద్యానికి సాహిత్యం ప్రజాస్వామీకరణ పొందింది. సృజనాత్మక సాహిత్యం ప్రజలకు దగ్గరైన భాషలో వెలువడింది. సంగీతంలో చిత్రలేఖనంలో ప్రాంతీయ ప్రత్యేకతలతో కొత్త రీతులు మొదలై పౌరాణిక అంశాలను వదిలి నిత్య జీవితంలో కనిపించే అంశాలు ప్రవేశించాయి. ముఖ్యంగా ఈ మార్పు చిత్రలేఖనంలో చూడగలం. మతపరంగా అన్ని ప్రాంతాల్లో అనేక సంప్రదాయ వ్యతిరేక శాఖలు ఏర్పడ్డాయి. హిందూ మతంలోని దుస్సంప్రదాయాలను, ఆచారాలను, పూజలను, పునస్కారాలను తిరస్కరించి గురు సంప్రదాయంలో ఈ శాఖలు మతాన్ని సరళం చేసి ప్రజలకు అందించాయి. సామాన్య ప్రజలు ఈ శాఖల్లో అసంఖ్యాకంగా చేరారు. ప్రజా సంస్కృతిలో భాగంగా ఈ మత శాఖలు ప్రజలు నిత్యం మాట్లాడుకునే భాషలో బోధనలను, పాటలను, సాహిత్యాన్ని సృష్టించాయి. ఛాందస భావాలకు, మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పి సామాన్య ప్రజల్లో నెలకొన్న సాంఘిక దురాచారాలను రూపుమాప ప్రయత్నించాయి. ఈ శాఖల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి బెంగాల్లో కార్తబాజులు, స్పష్టదాయకులు, బలరామీలు, సఖీభావకులు, రామ వల్లభీయులు, ఉత్తరప్రదేశ్లో సత్యవామీలు, అపావంతలు, శివనారాయణులు మొదలగు వారు, అలాగే రాజస్థాన్లో చరణదాసీలు, దాదు పంతులు, ఆంధ్రదేశంలో ఇంచుమించు ఇదే కాలంలో వచ్చిన బ్రహ్మంగారు, వేమన, నాసరయ్య ఈ కోవకు చెందినవారే. బ్రాహ్మణేతరులు వీరికి నాయకులే కాక వాటిల్లో సభ్యులందరూ దాదాపు వారే. బ్రాహ్మణ వ్యతిరేక భావం అంటే హిందూ మతంగా చెలామణి అవుతున్న బ్రాహ్మణత్వానికి భిన్నంగా వచ్చినవే ఈ శాఖలు. వీటిల్లో బ్రాహ్మణేతర కులాలకు చెందిన వారందరూ ఉన్నారు. కులాన్ని వ్యతిరేకించి సామాజిక న్యాయానికి, సాంఘిక ఔన్నత్యానికి పాటుపడడమే వీటి ముఖ్య ఆశయం. ఇవన్నీ స్వతంత్రంగా, సహజంగా భారతదేశం నేల నుండి పుట్టినవే. పాశ్చాత్య భావజాల ప్రభావం వీటిపై లేదు. పటిష్టమైన నిర్మాణ కౌశలం లేనందువల్ల, స్పష్టమైన నిర్మాణ కౌశలం లోపించినందువల్ల, శాశ్వత పరిస్థితుల్లో మార్పురాని కారణంగా అవి నిద్రాణమై బ్రాహ్మణత్వ వ్యవస్థలో క్రమేపీ లీనమైపోయాయి. అయినా వాటి ప్రభావం సమాజంలో అడుగంటలేదు. అవి వెలిబుచ్చిన నిరసన, అసమ్మతి సమాజంలో రాజుకుంటూనే ఉండింది. వాటి ప్రభావపు కొనసాగింపు శూద్రులనబడే వారి సాంఘిక స్థాయి పెరుగుదలలో ఆధ్యాత్మికంగా దాదాపు బ్రాహ్మణుల స్థానానికి పెంచడంలోనూ కనిపిస్తుందా? గమనించాల్సిన ముఖ్య విషయం మత ప్రాతిపదికపై చెలామణి అవుతున్న సాంఘిక వ్యత్యాసాలను ఈ మత శాఖలు నిర్మూలించడానికి కృషి చేయడం. 19వ శతాబ్ది మత సంస్కరణోద్యమాలను అలానే పైన వివరించిన చారిత్రక నేపథ్యంలో పరిశీలించకుంటే వాటి గూర్చి సరి అయిన అంచనా వేయడం సాధ్యం కాదు. బ్రహ్మ సమాజ స్థాపకుడు రామ్మోహన్ 18వ శతాబ్దంలో పుట్టి 19వ శతాబ్దంలో తన కృషిని సాగించాడు. బహుభాషా కోవిదుడైన రామ్మోహన్ తన మొదటి ముఖ్య అయినటువంటి గ్రంథాన్ని తుఫాతుల్ మురాహిద్దీన్ను పర్షియన్ భాషలో రాశాడు. ఇందులోనే ఏకేశ్వరోపాసన గూర్చి వివరించి వేదాలు కానీ
మరే ఇతర మత గ్రంథాలు కానీ అపౌరుషేయాలు కావని, హేతువాద తర్కానికి నిలవనిది ఏదైనా గుడ్డిగా విశ్వసించనవసరం లేదు అని పేర్కొన్నాడు. రామ్మోహన్ హేతుబద్ధ తాత్విక చింతనకు ఇది పరాకాష్ఠ. ఆ తర్వాత సాంఘిక సంస్కరణలకు సంబంధించి సతికి వ్యతిరేకంగా పోరాటం సలిపి అవి ప్రధానంగా ఆచరణకు సంబంధించినవే. భావపరంగా ఆ తర్వాత రామ్మోహన్లో మార్పు రాసాగి తీవ్రతను కోల్పోయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం, మొదటి దశలో రామ్మోహన్పై 18వ శతాబ్దపు మత సాంఘిక ప్రభావాలు ఎలా ఉండేవి, ఆయనపై ప్రసరించిన ప్రభావాలు ఏమిటి, ఇస్లాం, క్రైస్తవ, మతాలు, ఆ రెండు ఉపనిషత్తులు వాటితో సహా రామ్మోహన్ భావజాలాన్ని దిద్దుతాయనుకుంటే 18వ శతాబ్ది మత శాఖల మాట ఏమిటి? ఆ శతాబ్దిలో ఒక బెంగాల్లోనే అలాంటి శాఖలు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయని తెలుస్తున్నది. రామ్మోహన్ వ్యక్తిత్వం, భావజాలం ఈ రెంటినీ ప్రోధి చేయటంలో వాటి పాత్ర ఏమిటి? ఇవి ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలుగానే చరిత్రలో ఉండిపోతున్నాయి. 19వ శతాబ్ది మతోద్యమాలకు, సాంఘిక సంస్కరణోద్యమాలకు విడదయ్యరాని లంకె ఉంది. సాంఘిక దురాచారాలన్నింటికీ ఏదో ఒక మతపరమైన సమర్థన ఉంది. భారతీయ సమాజంలో మతం, సమాజం రెండూ విడదయ్యరానంతగా పెనవేసుకొని పోయాయి. అందువల్ల సంస్కరణలు చేపట్టాలంటే, వాటిని ప్రజల్లో వ్యాపింపచేయాలంటే, ఆచరణలో అమలుపరచాలంటే మతాన్ని సంస్కరించాలి. దురాచారాలన్నింటికీ మత సమర్థనను నిగ్గు తేల్చాలి. నిజానిజాలు తేల్చి చెప్పాలి. ఆ దృష్టితోనే ప్రధానంగా మత సంస్కరణను చేపట్టారు. రామ్మోహన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. హిందూ మతాన్ని తుదముట్టించడం తన అభిమతం కాదని, దాన్ని సంస్కరించడమే ధ్యేయం అన్నాడు. ఉపనిషత్తుల్లోని జ్ఞానం, ఆస్తికతలను అంగీకరించాడు. మతం సార్వజనీనమని, అన్ని మతాల్లోనూ సత్యం ఉన్నదని, అన్ని మతాలు సమానమని, విగ్రహారాధన పనికిరాదని, ఏకేశ్వరోపాసన ఒక్కటే మార్గమని సంస్కర్తలందరూ చెప్పారు. హేతుబద్ధత జ్ఞానానికి గీటురాయని, మానవ జీవితానికి చుక్కాని వంటిదని వక్కాణించారు. హిందూ మత శాస్త్రాలను, పురాణాలను, స్మృతులను పునఃపరిశీలించి వాటికి సరైన భాష్యం చెప్పి తమ సాంఘిక సంస్కరణలకు సిద్ధాంత ప్రతిపత్తి కలిగించారు. విద్యాసాగర్, వీరేశలింగం ఇరువురు వితంతు వివాహాలను సమర్థించి ఉద్యమాలను చేపట్టింది ఈ ప్రాతిపదికపైనే. సూత్రప్రాయంగానైనా కులాన్ని ఖండించి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించారు. ఈ సందర్భంలో జ్యోతిబా పూలే హిందూ మతాన్ని పూర్తిగా నిరసించాడు. బహుదేవతారాధన, విగ్రహారాధనను ఖండించి పరిశుద్ధ ఆసిక్తత్వాన్ని ప్రబోధించాడు. ఒకవైపు మారుతున్న సాంఘిక పరిస్థితులు, మరోవైపు పాశ్చాత్య ఉదారవాద ప్రభావం, ఈ రెంటి ఆధారంగా తమ కార్యకలాపాలను కొనసాగించిన హిందూ మతతత్వం నుండి పూర్తిగా వేరుపడలేకపోయారు. ఇవే వారి భావజాలంలోని ధన రుణాంశాలు. ఈ కాలపు మత సంస్కరణోద్యమాలు విద్యావంతులకే, ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. వాటి సామాజిక పునాది ఇరుకైంది. ఎప్పుడో బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం చిన్న చిన్న పట్టణాలకు ఇది వ్యాపించి ఉండవచ్చు. మిగతా రాష్ట్రాల్లో అది కూడా లేదు. దీనికి సమాజంలో విద్య పరిమితంగా వ్యాప్తి చెందటం కారణం కావచ్చు. లేదా ఈ ఉద్యమాలు బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజ్, కొన్ని అంశాల్లో ఆర్య సమాజ్ పెంపొందించిన స్థాయి విద్యతో కలిసి పండితప్రాయంగా ఉండి సామాన్యుల అవగాహన స్థాయికి అందకపోవటం కావచ్చు. మరో కారణం, ఈ ఉద్యమాలు చేపట్టిన సంస్కరణలు సామాన్య ప్రజానీకానికి అసందర్భమైనవి.
ఉన్నత కులాల్లో ఉండిన అనేక దురాచారాలు వీరిలో లేవు. ఇక మతాన్ని మామూలు ప్రజలు తమ సంస్కృతిలో భాగంగానే చూశారు. అభివృద్ధి చెందిన సాంస్కృతీకరణమైన మతభావాలు పద్ధతులు వారికి పట్టనే లేదు. మతోద్యమాల ప్రభావం సమాజంలో సంఖ్యాపరంగా చూస్తే ఎంతో పరిమితమైందనే చెప్పాలి. అయినా ఆ ఉద్యమాలు కలిగించిన చైతన్యం ఎక్కువనే చెప్పాలి. ప్రజ్ఞాభావాలు వ్యాపింపచేయటంలో, సమాజాన్ని మెరుగుపరచాలన్న ఆసక్తిని పెంచడంలోనూ ఇవి అన్ని కులాలకు చెందిన విద్యావంతుల్ని ఆకర్షించి ఆకట్టుకున్నాయి. ఆ తర్వాతి కాలంలో కుల సంఘాలు ఏర్పడి తమను తాము సంస్కరించుకోవటంలో వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రాజకీయ చైతన్యాన్ని కలిగించడంలో ప్రస్తుత శతాబ్దంలో తలెత్తిన వామపక్ష రాజకీయాలకు ఓ సిద్ధాంత నేపథ్యంగా పనిచేశాయి. సమాజపరంగా చూస్తే మత సంస్కరణలు పాతకాలపు ఛాందస భావాలను, మూఢనమ్మకాలను ప్రజల మనస్సుల నుండి పారదోలడానికి కృషి చేశాయి. వైవిధ్యంలోనూ తీవ్రతలోనూ ఈ ఉద్యమాలు వాటి పరిధి కొద్దిదైనా సాంఘికాచారాల అధికారాన్ని సడలింపజేశాయి. గుణాత్మకంగా చూసినప్పుడు ఇవి తక్కువ విజయాలేమీ కావు. 19వ శతాబ్ది చివరకు మత పునరుద్ధరణవాదం తలెత్తింది. ఆర్య సమాజ స్వభావంలో ఇది ముందు నుంచే ఉంది. వేదాల్లోనే అన్నీ ఉన్నాయి అని గురజాడ అన్నది ఈ అర్థంలోనే. శుద్ధి కార్యక్రమం, మతాంతీకరణ తర్వాత వారిని తిరిగి హిందూ మతంలో చేర్చుకోవటం ఇందులో భాగమే. దక్షిణ భారతంలో దివ్యజ్ఞాన సమాజం ఈ పునరుద్ధరణ ఉద్యమాన్ని చేపట్టింది. హిందూ మతాన్ని, దాని పవిత్ర గ్రంథాలను నిర్విమర్శతో కీర్తించటం, మత సాంఘిక పురోగతి జాతీయ పద్ధతుల్లో జరగాలని, అది హిందూ నాగరికతా భావంలోనే ఉండాలని చెప్పింది. అంతేకాక భారతదేశాన్ని ప్రాచీన కాలపు పరిపాలనలోకి తీసుకెళ్లాలని, మనుధర్మ శాస్త్రాన్ని, దాన్ని అనుసరించి వచ్చిన అనేక అప్రధాన ధర్మశాస్త్రాలను తూచా తప్పకుండా పాటించాలని ప్రకటించింది. అదే ధోరణి ఆంధ్రదేశంలో 1910 తర్వాత స్పష్టంగా కనిపించింది. ఒకనాటి సంస్కర్త గుంటూరు వీరేశలింగంగా పేరొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ దీనికి ఉదాహరణ. ఈ పునరుద్ధరణవాదం అటు మత సంస్కరణలను, ఇటు సంఘ సంస్కరణలను రెంటిని దెబ్బతీసింది. 19వ శతాబ్ది మత సంస్కర్తలు మతాన్ని సాధనంగా సాంఘిక సంస్కరణలు తేవాలనుకున్నారు. వాళ్ళు మతరహితులు లేదా మత వ్యతిరేకులు కాదు. పూజలు పునస్కారాలపై ఆడంబరాలు లేని మతం వాళ్ళ ఆశయం. విశ్వజనీన మతాన్ని అభిలషించారు. మతాలన్నీ ఒకటేనన్న భావాన్ని విశ్వసించి మత సహనాన్ని ప్రోధి చేశారు. కాగా పునరుద్ధరణవాదులు సాంఘిక సంస్కరణ దెబ్బతీయడానికి మత విషయాల్లో పెంపొందుతున్న ఉదారవాద భావాలకు గండి కొట్టడానికి పూనుకొన్నారు. మత సంస్కరణోద్యమాలు వాస్తవంలో మత పునాదులను కదలించలేకపోయాయి. ఆధునిక దృష్టితో చూసి దాన్ని అర్థం చేసుకోవడంలో హేతువాద దృక్పథాన్ని అవలంబించారు. సమాజంలో ఉన్న అనేక సంప్రదాయ వ్యతిరేక మత శాఖలతో కలిసి మత సంస్కరణకు పూనుకొని ఉంటే ఈ ఉద్యమాలకు ప్రజాస్వభావం వచ్చేది. అగ్రకుల మేధోపరమైన పాండిత్య వాసనలు విడనాడి మరింత సమరశీలతను పొందేవి. హిందూ మతంలోని బ్రాహ్మణాధిక్యతను ఎదుర్కొనేవి. ఇందులో భాగంగా కులతత్వ నిరసనకు బలం చేకూరేది. మతాన్ని నిర్వచించడంలోనూ, కొత్త వ్యాఖ్యానాన్ని అందివ్వడంలోనూ, సామాజిక ప్రయోజనాలకు మతాన్ని మలుచుకోవడంలోనూ ఎంతగానో వెసులుబాటు ఉండేది. ఆ మతశాఖలను పట్టించుకోకపోవడంలో, వాటితో కలిసి కృషి చేయకపోవడంలోనే ఈ ఉద్యమ విశిష్ట స్వభావ పరిమితులు మనకు అర్థమవుతాయి. మత సంస్కరణోద్యమాలు హిందూ మత గ్రంథాలకు కొత్త అర్థాన్నిచ్చి
సామాజిక అవసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేశాయి. ఈ పునర్వివరణ విశాల మత పరిధుల్లో జరిగిన సామాజిక మార్పుకు దోహదం చేసింది. 19వ శతాబ్దాంతానికి పుట్టుకొచ్చిన పునరుద్ధరణవాదం ఈ ధోరణిని తిరగదోడి మత గ్రంథాలను యథాతథంగానే తీసుకోవాలని, వాటి అర్థ వివరణలో లేక ఆచరణలో ఎలాంటి మార్పులు తేకూడదని గట్టిగా ప్రచారం చేసింది. మత సంస్కరణ విషయంలో ఇది తిరోగమనం. ఈనాటి హిందుత్వవాదులు పునరుద్ధరణవాదుల కంటే మరింత వెనక్కు వెళ్ళి మత మేలికత్వాన్ని ప్రోధి చేస్తున్నారు. వీరికి మతపరమైన శాస్త్ర గ్రంథాల కంటే ఇతిహాసాలే ముఖ్యం. ప్రజాకర్షకు వీటిని వాడుకోవటం తేలిక కాబట్టి వీరికి పూర్వపు శాస్త్రాలు, స్మృతులు, పురాణాలు అంత ముఖ్యం కాదు. హిందూ మతాన్ని ఏకశిలా సదృశ్యంగా చేసి ఒకే దేవుడు, ఒకే మత గ్రంథం, ఒకే మతం అన్న ఆశయంతో కృషి చేస్తున్నారు అంటూ ప్రొఫెసర్ వి రామకృష్ణ మత సంస్కరణ మత పునరుద్ధరణనే అంటూ విరచించినటువంటి ఈ అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు విజ్ఞానాంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.